దాన్ని ఒక డేట్లు పెట్టుకొని ఆ డేట్ల ప్రకారంగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతులు ఇదొక భాగం. ఇదే కాకుండా మొత్తం యూత్గా వచ్చినటువంటి మన గ్రీష్ అలాగే సౌమ్య వాళ్ళ నాయకత్వంలో మన తెలంగాణ సిటిజన్స్ రైట్స్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసి రోడ్లకు అడ్డంగా గుళ్ళు గోపురాలు ఇవి ఉండి మా ప్రయాణాలకు అడ్డంగా కలుగుతున్నాయి. వాటి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ అమలుపరచడం కోసం దాన్ని ప్రచారం చేయాలి, ముఖ్యంగా ప్రజల్లోకి వాళ్ళు తీసుకెళ్ళడం కోసం ప్రచారం చేయాలనే ఉద్దేశంతో అది గ్రూప్ని ఏర్పాటు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 2 సదస్సులు జరిగాయి. ఆ సదస్సులు జరిగినటువంటి వాటిలో మనకి వాటిలో వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకి మంచి ప్రోత్సాహం వచ్చింది. ఇప్పటికీ 1-2 చోట్ల అటువంటి తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఏమాత్రం జరిగినా సరే ఒక్కరి జీవితం ఒక యాక్సిడెంట్ గా నివారించినా సరే గొప్ప విషయం అనేటువంటి ఉద్దేశంతో అది ఏర్పాటు చేయాలి. అలాగే ఇంకొక విషయం కూడా ఇంకా ఆచరణలోకి రాలేదు. అది ఆచరణలోకి వచ్చేది ఏంటంటే సౌమ్య ఉండేటువంటి అమ్మాయి మన రచయిత ఆ సౌమ్య యొక్క నాయకత్వంలో ఏంటంటే మహిళల్లో ఉండేటువంటి ఆరోగ్య సమస్యల మీద ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రూపొందించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్లాన్ చేస్తా ఉన్నారు. వాటి కోసం కొంచెం కృషి ప్రారంభమైంది. అంతేకాదు ఇంకోటి యోగా అనేది మతపరమైన పద్ధతుల్లో చాలా మంది వ్యవహరించబడుతుంది. యోగాలో చాలా ఉంది. మనకి యోగా మాస్టర్ దుర్గయ్య గారు ఉన్నారు. వారి నాయకత్వంలో మహిళలకి యోగా నేర్పించి మతపరమైన